నా ప్రభువులో ఉన్న మంచితనం నాలో ఉండాలి, ఆయన నీతి నాలో ఉండాలి, ఆయన యథార్థత నాలో ఉండాలి, ఆయన సత్యము నాలో ఉండాలి. ఒకనొక సమయంలో మరి సిలువ వేసే ముందు ఆయన్ని లాతు రాజు ఆయన ఒక ప్రశ్న అడిగాడంటే ఏమని, నువ్వు ఎవరివి, నువ్వు రాజు అంటే నేను సత్యమును ప్రకటించుటకు వచ్చిన వ్యక్తిని కదా. అవును అన్నట్టు నేను రాజునే, నేను సత్యమును గురించి చెప్పడానికి వచ్చాను. నాలో ఉన్న సత్యము నా పిల్లల్లో కల్పించాలని, వారికి నిజమేమిటో, మరి జ్ఞానమేమిటో, పాపమేమిటో, పరిశుద్ధత ఏమిటో ఆ సత్యమును డాలును నేను పట్టుకొని వచ్చి మీ మధ్య నిలిచి ఉన్నాను అని చెప్పాడండి. ప్రియమైన దేవుని సంగమా, ఇటువంటి అద్భుతమైన వెలుగు సమాధానాన్ని ఒకానొక సమయంలో దేవుడు తలంచి గలై ప్రాంతానికి వెళ్ళాడండి. ఆయన సంచరిస్తున్న దినాలలో గలిలై గురించి ఆయన వినినప్పుడు ఆ ప్రాంతం అంతా చీకటి, అంటే పాపపు బంధకాల్లో ఉన్నదంట. పాపపు బంధకాల్లో ఉన్నప్పుడు ఆ బంధకాల నుంచి విడిపించడానికి యేసు ప్రభువు గలిలైలోనికి అడుగు పెట్టాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయము 12-16 వరకు ఉంటుందండి. అక్కడ ఆ ప్రాంతానికి అడుగు పెట్టినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న చీకటంతా తొలగిపోయి ఒక పరిశుద్ధమైన వెలుగుతో ఆ ప్రాంతం నింపబడి వారికి రక్షణ అనుభవాన్ని చూసి పొందుకొని వారు ముందుకు సాగుతున్న సమయంలో మరలా వాళ్ళు ఏం చేశారంటే పూర్వపు స్థితిని మరలా జ్ఞాపకం చేసుకున్నారట. మనం ఎలాంటి వారం, ఎటువంటి వారం, ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఉంటే ఆ ప్రభు వచ్చి మనల్ని విడిపించి రక్షించాడే అన్నటువంటి జ్ఞానాన్ని కోల్పోయి అజ్ఞాన దశలోనికి వెళ్ళిపోయి పూర్వపు స్థితిని కనబరిచినంత ఆ ప్రభువుకి ఎంతో వేదన కలిగిందంట. ఇంతగా ప్రేమించి ఈ ప్రాంతానికి నేను వచ్చి మీరు విడుదల కలుగు చేస్తే కనీస జ్ఞానం కూడా లేకుండా ఇది ఒక రక్షణ నిరీక్షణకు కారణమైనటువంటి దేవుణ్ణి తెలుసుకోపోయారే. ఏంటి పరిస్థితి అని వారినంట దేవుడంట విడిచిపెట్టాడంట. గలిలైలో నుంచి ఆయన బయటకు వచ్చేసాడండి. ఇక్కడ ఉండా దేవుని శక్తి ఏమిటో తెలియదు. అందుకే మనకు రోజు స్పీచింగ్ చెప్తా ఉంటారు. శుక్రవారం ఏమైందంట, వాళ్ళ మీద ఏమంటే గోపురం మీద చచ్చారంట. దేవునంతసేపేమో పాప ప్రక్షాళనతో పరిశుద్ధమైన అనుభవంలోనికి, చీకటిలో నుండి వెలుగులోనికి, చీకటి సంబంధులుగా ఉన్నవారు పకటి సంబంధులుగా మార్చబడి అద్భుతమైన కృపను పొందుకున్న వాళ్ళు తృణీకరిస్తూ నిర్లక్ష్యపరుస్తూ అశ్రద్ధ చేశారో దేవుని పొందాలనిపించలేదంట. అందుకని గలిలయ ప్రాంతాన్ని విడిచి బయలుదేరి వెళ్ళినప్పుడంట ఆ మనుషులు అనబడే వారు, తెలియని వారందరూ కూడా ప్రభు ఉండడానికి ఇష్టపడలేదంట. అక్కడి నుంచి యెరూషలేము వచ్చాడంటండి. ఎందుకంటే ఆయన సమస్త ప్రజలకు వెలుగుగా ఉండుటకు, ప్రపంచ నలుమూలల దేవుని శక్తి ఉండుటకు, దేవుని స్వార్థను ప్రకటించుటకు వచ్చినటువంటి మహాశక్తిమంతుడైన ఆ శక్తిని గ్రహించిన వారిని విడిచి ఆ గలిలయ నుంచి యెరూషలేముకి వచ్చాడంటండి. యెరూషలేముకి వస్తే నా ప్రియమైన దేవుని సంగమా, యెరూషలేం ప్రజలు ఎలా ఉన్నారంట, అసలు వాళ్ళు తెలుసుకున్నాను మర్చిపోయి పూర్వ స్థితిలో పిల్లలు. కానీ యెరూషలేం ప్రజలైతే అసలు ఆయన చేర్చుకోవడానికి ఇష్టపడలేదంట. యేసు ప్రభువుని అక్కడ అందరూ కూడా శాస్త్రులు, పరిశుద్ధులు, సద్దుకాయులు అనబడిన వారంట ఆయన చేర్చుకోవడానికి ఇష్టపడలేదంట. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నన్ను చేర్చుకునే వాళ్ళ దగ్గర ఉండడానికి ఇష్టపడతానా, బుద్ధులు అనుకునే వాళ్ళ దగ్గర ఉండడానికి ఇష్టపడతానా? ప్రేమగా ఆహ్వానించి చేర్చుకొని ఆతిథ్యమించి ప్రేమించే వారి దగ్గర ఉంటారు. ఇష్టపడిన వాళ్ళ దగ్గర మనం పోవాలనిపిస్తుంది. అలాగే విషయంలోకి వచ్చినప్పుడంతా ఆ ప్రాంతంలో అడుగు పెట్టినప్పుడు అందరూ కూడా ప్రభువును విసర్జించిన వారు లెక్క చేయకుండా తృణీకరించి ఆయన ఎంత గొప్ప దేవుడై ఉన్నాడు వారుగా ఉన్నప్పుడు వారందరూ కూడా ఆయన్ని దూరం పెట్టినప్పుడు అప్పుడు ఆయన ఒక మాట అన్నాడంట. ఏమని? యెరూషలేమా, కోడి తన పిల్లలను తన రెక్కల కింద చేర్చుకోనట్టుగా నేను నిన్ను చేర్చుకోవాలని వచ్చాను. ఏమంటే ఒక మంచి మాట అంటారంట. ద్వేషించేవారిని కానీ అందుకే దేవుడు అంటాడు, ద్వేషించు వారిని ప్రేమించు, వారి కొరకు ప్రార్థించు,
నిన్ను ప్రేమించు వారిని ప్రేమిస్తే నీకేమి ఫలము అన్న ఉద్దేశంతో ఆయన యెరూషలేములోకి వెళ్తానంట. యెరూషలేము ప్రజలు స్వీకరించలేదంట. ఆయన ఎవరో తెలియదు అన్నట్లుగా ఆయన దేవునిగా అంగీకరించకుండా తృణీకరించారంటే అప్పుడు ఆయనలో ఉన్న ఆవేదనతో ఆ మాటలోనే ఆయన ప్రేమను కనబరుస్తూ, యెరూషలేమా యెరూషలేమా, నేను నిన్ను ప్రేమించానమ్మా, నేను నిన్ను నా రెక్కల క్రింద, అలాగంట కోడి చేర్చుకోవడం తన పిల్లల్ని, ఒక పాము వచ్చి ఆ పిల్లల్ని చంపాలని చూస్తే, అపాయం వచ్చి ఆ పిల్లల్ని హాని చేయాలని చూస్తే ఎలాది ఆ రెక్కల కింద కాపాడుకుంటుందో అలా నేను నిన్ను కాపాడుకోవాలనుకుంటే నువ్వు నా మాట విను. నేను నిన్ను భద్రపరుచుకుందాం అనుకుని వచ్చాను, కానీ నువ్వు నన్ను లెక్క చేయలేదు కనుక అప్పుడు ఏం చేశాడంట, యెరూషలేమును విడిచాడంట. ప్రియమైన దేవుని ఎవరిని ప్రేమించి ఎక్కడికి వస్తాడో అక్కడ ఆయన మాటకు లోబడే వారంగా ఉన్నాం. మునుపటి స్థితిలో మనం ప్రేమించడానికి ఇష్టపడిన దేవుడు ఈరోజు మనల్ని ప్రేమించి మన మధ్య నివాసం చేయడానికి వచ్చాడు. గలిలయుల వలె ఆత్మీయ అనుభవాన్ని కోల్పోయి పూర్వపు స్థితిలోకి వెళితే సంఘాన్ని చూస్తారేమో. ఒకవేళ అన్నీ తెలిసిన వారు ఉన్నామండి, ఆయన మన మధ్యకు వచ్చినప్పుడు ఆయన్ని తృణీకరించే వారంగా యెరూషలేము ప్రజలుగా ఉంటామేమో. జాగ్రత్త, సంఘానికి హెచ్చరిక. ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే ఆయా ప్రాంతాల్లో దేవుడు నిలబడలేని పరిస్థితి అండి. ఆయన ప్రేమను, ఆయన కృపను, ఆయన ఉన్న శక్తిని, ఆయన ఉన్న జాలిని, ధైర్యం స్వీకరించలేని ప్రజలు ఆయనకి ఎదురు ఆ ప్రాంతాలను విడిచి ఆయన బయలుదేరట కపెర్నహూముకు వచ్చాడంట. కపెర్నహూముకు వచ్చాడంట. చూద్దాం మత్తయి సువార్త 17వ అధ్యాయము 24వ వచనంలోకి వెళ్దాం. ఇక్కడ నుంచి వాక్యము విధంగా ఉంటుంది. మనం జాగ్రత్తగా విందాం. కపెర్నహూములోకి వచ్చినప్పుడు ఆయన మహిమను ఏదైనా కనబరిచాడు. అక్కడున్న ఆ ప్రజలు ఏ రీతిగా ఆయన మహిమను చూస్తూ ఉన్నారు. ఆయన ప్రజలు ఆ దినాల్లో ఉన్నవారు చూడలేకపోయినా దినాల్లో ఉన్న సంఘంలో ఉన్న ప్రజలు తప్పక ఆ మహిమలను, ఆయన ఆశ్చర్య క్రియలు కానీ మంచి బోధలు కానీ ఆయనలో ఉన్న నీతి ఫలం ఏమిటో మనకి ఇక్కడ కనపరుస్తూ ఉన్నాడండి. చూద్దాం, చూడండి. వారు గలిలయలో సంచరించుచుండగా 24 అక్క వారు కపెర్నహూమునకు వచ్చినప్పుడు అరశేకెలు అను పన్ను వసూలు పేతురునొద్దకు వచ్చి మీ బోధకుడు ఈ అరశేకెలు చెల్లింపడా అని అడుగగా చెల్లించిన నేను. ప్రియమైన దేవుని సంగమా, ఆయన ఆ వెలుగును ప్రకటించుటకు ఆయా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అలా 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 ఆయన ప్రయాణిస్తూ తన శిష్యులతో కలిసి, ఎవరు శిష్యులు ఒకరు పేతురుతో కలిసి పేతురున్న స్థలానికి వచ్చాడు. పేతురు ఆ ప్రాంతంలో ఉంటా ఉన్నాడంట. ఆయన ఇంటిలో ఉంటూ ఆ సమయాన్ని అక్కడ ముందుకు తీసుకెళ్తా ఉండగా ఆయన అయితే ఏం చేస్తా ఉన్నాడంటే, మరి శిష్యుడేమో బయటికి వెళ్ళినప్పుడు అరశకేలు పన్ను వసూలు చేయవాడు అంటాడు. అరశకేలు అంటే ఏంటంటయ్య? అరశకేలు అంటే అప్పట్లో ఉన్న ధనం పేరు. మనమైతే ఇప్పుడు రూపాయలు, పావులు కదా. అప్పట్లో ఇప్పుడు భాషలో డబ్బులన్నీ కానీ డబ్బుల గురించి అంత మార్పుగా ఉంటుంది భాష. వాళ్ళు ఏం చేశారంటే పన్ను వసూలు చేసేవాడు వచ్చినప్పుడు ఆ బయటకు వెళ్ళినటువంటి పేరు మీ ప్రభువు, మీ బోధకుడు చాలా రోజులైన కదా వచ్చి కపెర్నహూములో అడుగు పెట్టి మీతో పాటు మీ ఇంట్లో ఉంటున్నాడు కదా, ఏంటి పన్ను చేయలేదు కదా అని బయట అడుగుతా ఉన్నాడు. ప్రభు అయితే వాడుతున్నాడంట. ఎందుకు చెల్లిస్తాడైనా తప్పుగా చెల్లిస్తాడు అని చెప్పి ఆయన లోనికి వచ్చేసరికి యేసు ప్రభు ఏమన్నాడట, పేతురు బయట నుంచి అడుగుతున్నాడు, పన్ను చెల్లింపడా అని నిన్ను అడుగుతున్నాడు కదా. నువ్వు గమనించావంటే మైండ్ పోయినా
ఎక్కడో బయట జరిగింది లోపల ప్రభుకి ఏం తెలుసు? ఏమండి? అంతర్యామి కదా, ఆయన సర్వ సృష్టికర్త. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? మరొక చోట ఉన్నాడు. అంతటా అన్నిటా ఉండగలిగిన దేవుడే పరలోకపు తండ్రి. ఆయన శక్తి వేరు, ఆయన మహిమ వేరు, ఆయన గొప్పతనం వేరు. మీరు వెలుగు సంబంధులుగా ఉండుడి అన్నాడంటే ఆయన ఎంత వెలుగుంటేనో, ఆయన ఎంత గొప్ప దేవుడైతేనో నిన్ను అలా ఉండమని కోరుకుంటూ ఉన్నాడు. ఆలోచనలో ఉండాలని కోరుకుంటూ ఉన్నాడండి. నా ప్రియమైన దేవుని సంగమా, లోనికి రావడంతో పేతురు అడుగుతున్నాడంట. అతడు ఇంటిలోనికి వచ్చి మాటలాడక మునిపే యేసు ఆ సంగతి ఎత్తి, సీమోనా నీకేమి తోచుచున్నది? భూరాజులు సుంకమును పన్నును ఎవరి యొద్ద వసూలు చేయుదురు? కుమారుల యొద్దన అన్యుల యొద్దన అని అడిగారు. భూలోక సంబంధుల ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ మాట ఎందుకన్నాడంట? ఆయన ఎలా ఉద్దేశించుకున్నాడు, ఆయన ఎలా ఊహించుకున్నాడు, ఆయన ఆ ఉద్దేశం, ఆ మాట, ఆ ఉద్దేశం ఎలా తెలియపరచాడంటే ఆయన పర సంబంధిగానే జీవించాడు కదా. పరలోకపు తండ్రికి కుమారుడు, మానవ శరీరము ధరించుకొని భూమి మీదకి వచ్చిన అన్యుల మధ్య అన్యుల్లో కలిసిపోలేదంట. అన్యులుగా కుమారులుగా నేను ఎవరిని? పరలోక సంబంధిని కదా, నేను దేవుని కుమారుని కదా, మరి నాకుంటదా ఎవరంటే లేదు ఏమన్నాడంట? అతడు అన్యుల యొద్దనే అని చెప్పగా కదా అంటే దేవుని కుమారుడు ఉన్నాడు. ఆ పరలోకపు తండ్రి మన మధ్య సంచరిస్తూ ఉన్నాడు. గలిలే అంతు చిక్కలేదంట, యెరూషలేము ప్రజలకు అంతు చిక్కల, కపెర్నహూములో ఉన్న ప్రజలకు అంతు చిక్కింది. ఏమండి? కపెర్నహూములో ఉన్నటువంటి ఆలోచన కలిగింది. అది ఆత్మ సంబంధమైన ఆలోచన. ఇహ సంబంధులు ఎవరో, పర సంబంధులు ఎవరో నీ ఆత్మీయ జ్ఞానంతో నువ్వు గ్రహించాలి. ప్రభు అడిగిన వెంటనే ఏమన్నయ్యా నిజం అడుగుతారు, కుమారులు తీసుకోవచ్చా లేక అమ్మవాలి ఎంత మాత్రం ఆత్మీయ జ్ఞానం, దానికి ఒక ప్రత్యేకత, దానికి ఒక శ్రేష్ఠత్వం, దానికి ఒక ప్రభావం. అందుకే నేను పగటి సంబంధం అలా ఉండండి. పూర్వపు స్థితిలోకి వెళ్తే తర్జన పడతావు, తడిబిడి పడతావు. ఎవరైనా నిన్ను ప్రశ్న అడిగితే దానికి సమాధానం చెప్పడానికి తడిబిడి పడిపోతావు. మంచి ఆత్మ సంబంధమైన అనుభవం కలిగిన వ్యక్తిగా ఈ యొక్క పేరు ఏమన్నాడంట? అయ్యా చదవయా, అన్యుల యొద్దనేనా అని అడిగాను. అన్యుల యొద్దనే అని చెప్పగా యేసు అలాగైతే కుమారులు స్వతంత్రులే. స్వతంత్రుని కుమారులు, దేవుని వారసులం, పరలోక సంబంధులం. రేపటి దినమున పరలోకములో నిత్యము ఆయనతో నివాసం చేయవారము పర సంబంధులం అండి. ఆ అనుభవంతో ఉండాలనే ఈ గొప్ప గొప్ప విషయాలు మన ముందు పెడతా ఉన్నాడు. నా ప్రియమైన దేవుని సంఘం ఇంకా ముందుకు చదివితే అక్కడ ఏమంటాడు చూడండి. అయినను మనము వారికి అభ్యంతరం కలుగ చేయకుండా చేయకూడదు. దేవుని కుమారుడు ఏమన్నాడంటే, దేవుని కుమారులే లేకపోతే లేదు కదా, నేను దైవ సంబంధిని, వెలుగు సంబంధిని. భూమి అంతా చీకటితో నింపబడి ఉంటే దాన్ని వెలిగించుటకు వచ్చిన శక్తిమంతుని. నాకేం అవసరం పొన్ను కట్టాలని? ఈ పేదవాళ్ళ గురించి ఆలోచించాల్సిన పని స్టేట్ ఏంటి? ఏమంటే ఎక్కడ నీకు తగ్గింపు నేర్పుతున్నాడండి? ఈ వచనాలన్నింటిలో ఎంత తగ్గింపు, ఎంత భక్తి, ఎంత విధేయత, ఆశ్చర్యముతో కూడిన అద్భుతాలైన ఇక్కడ సూచనగా మనకి ఎలా చూపిస్తున్నాడో చూస్తూ ఉంటే ఆయన అంటాడు, అయ్యా పేతురు నీవు గ్రహించావు, నిజమేదో సత్యమేదో నువ్వు గ్రహించిన వ్యక్తిగా ఉన్నావు కనుక, అయినను మనము లోకంలో ఉన్న వ్యక్తులకి అభ్యంతరం కలుగు చేయకూడదు. ఇప్పుడు నేనున్నానండి, వాక్యం చెప్పి బయటికి వెళ్ళిన తర్వాత వాక్యానుసారంగా మీరు నడుచుకుంటే మీరేమనుకుంటారు? అబ్బో దేవుడు చెప్పింది ఏంది, చేసింది ఏంది, ఏం పడిందంటే ఏమంటారు మీకు? అభ్యంతరం కదా.
నన్ను కూర్చున్నటువంటి మాటలు అభ్యంతరపడతా ఉంటారు. అందుకని అంటాడు, ఈ లోకములో ఉన్నవారికి మనం దేవుని కుమారులుగా ఉన్నాము కనుక, దేవుని చిత్తమును నెరవేర్చువారుగా ఉన్నాము కనుక, దేవుని కుమారులుగా స్వతంత్రులుగా భూమి మీద ఉన్నాము కనుక, అందులో ఉన్న ప్రాముఖ్యతను కనబరచాలి. అన్యుడికి, అన్యుడు ఆత్మీయుల గురించి అభ్యంతర పడకూడదు కదా. దేవుని కుమారుడి నుంచి ఒక అన్యుడు అభ్యంతర పడితే ఆత్మీయుల గురించి ముందు చూపండి. దేనికోసం అంట, ఆయన సదాకాలం ఈ భూమి మీద నిలబడి ఈ భూమి మీద సంపాదన చేసి అభ్యంతర పడకుండా జీవించాలని కాదు, నా తదనంతరం నా వారసులకి ఎవరిని కూర్చుని కూడా కాకుండా చేయాలి. తన ఆత్మీయ మహత్తరమైన అనుభవాన్ని కనబరచాలి. మనం దేవుని కుమారులమే, మనం స్వతంత్రులమే, మనం వెలుగు సంబంధులమే, పరలోకానికి వారసులమే అయినను అతను మాట అంటాడు, లోకం నన్ను ఎరుగలేదు కనుక మిమ్మల్ని ఎరుగదు నాయన, మీరు జాగ్రత్త అంటాడు. అది నన్ను ఎరిగింటే మిమ్మల్ని కూడా ఎరిగేదే. కొన్ని సందర్భాల్లో మనకి ఎదురు కొన్ని ఆటుపోట్లు ఎదురైనప్పుడు అనుకుంటాం, ప్రభువా నేను ఆత్మీయ జీవితంలో బలపడుతూ ఎందుకు ఈ మనుషులకి నన్ను కూర్చున్న జ్ఞానం తెలియలేదంటే ఏం చెప్తాడంట, అమ్మ నన్నే గుర్తించలేదు కదా, దేవుని కుమారుడే గుర్తించలేనాడు, ఆయన పిల్లలను గుర్తిస్తారా? ఒక ఆత్మ సంబంధమైన అనుభవాన్ని భూమి మీదకి తెచ్చినటువంటి ఆ దేవుణ్ణే గుర్తించలేడు. ఆ దేవుని కుమారుడు కుమార్తె గుర్తించలేదు కదా. వాళ్ళు ఎప్పుడు నువ్వు మంచి చేయి చెడు చేయి నేను గురించి అలాంటి అభ్యంతరపు ఆలోచనలు అన్నిటికీ ఆత్మీయుల గురించి రాకూడదని యేసు ప్రభువు పేతురుతో చెప్తూ ఉన్నాయి. ఆయనను మనము వారికి అభ్యంతరము కలుగు చేయకున్నట్లు నీవు సముద్రంలోకి పోయి గాలము వేసి మొదట పైకి వచ్చి చేపను పట్టుకొని దాని నోరు తెరిచిన ఎడల ఒక షెకెలు దొరుకును, దానిని తీసుకొని నా కొరకును నీ కొరకును వారికి అని అతనితో చెప్పాను. పేతురుకు ఒక 6 షెకెలు, అలాగే యేసు ప్రభుకి 6 షెకెలు, మొత్తం కదా. 5 రూపాయలు పెట్టండి, ఒక 10 రూపాయలు రావాలా, 2.5 షెకెలు. ఎక్కడ చదువుతున్నట్ట నాయన పేతురా, బ్యాంకులో ఉంది జాబ్ అన్నదా, నా ఖాతాలో డబ్బులు ఉన్నాయా, నా ఖాతాలో బంగారం ఉంది, డబ్బులు ఉండి ముందు చెల్లించాలి, కాసి చేస్తారు పనడా పక్క ఆయన వడ్డీకి ఇచ్చానయ్యా, వస్తుంది వడ్డీ వస్తుంది చేస్తారు పనడా. ఏమండి అభ్యంతరం పడకూడదు అన్న మాట వాడాడంటే ఇందులో కూడా అభ్యంతరం దిక్కుమాలిన ప్రజలు ఇంకా ఆయన గొప్పతనం ఏమిటో తెలియక లోకంలో ఉన్నవాడు ఇంకా అభ్యంతరం పడతారేవాడు. ఏది గొప్పతనం, ఏది వ్యవహారం, 2 వేగులు వీకోలేనాడు, 4 వేలు నాకైతే ఫలం తర్వాత శాలెం రాజు గారు చెప్తా ఉన్నాడు, జాగ్రత్తగా ఉన్నాడు దేవుని గురించి, క్రైస్తవుల గురించి కాదు, క్రైస్తవులను మేము దేవుని గురించి మాట్లాడుతూ ఉన్నారు. మునిపైతే మేము దేవుడిని తీసుకున్నప్పుడు మా పెద్దమ్మ కొడుకులు బైబుల్ తీసుకొని వస్తే అప్పుడు ఆయన ఫస్ట్ నమ్ముకున్నాడు. మా అమ్మ అయితే బైబుల్ కొట్టుకుంటే పాపం జరుగుతుంది, తర్వాత పక్కన పెట్టేదాన్ని, అంటే బైబుల్ కొట్టుకుంటే పాపం వచ్చింది అని భయం అంట శాలెం రాజు గారి అమ్మకి. అప్పుడు దేవుడు నమ్మకాలి మేము అంటే ఇక్కడ వచ్చి పాడమంటున్నాం. ఏమంటే మా అమ్మ కరపులో చెప్పింది, మేము కూడా అదే అనుకున్నాం, పాపం వచ్చింది అనుకున్నాం. ఆ దెబ్బలు అంతే ఏడ్చిపోవడమ్మ. యేసు ప్రభు గారు తప్పుగా మాట్లాడకండి, ఆయన సామాన్య వ్యక్తి కాదు, ఆత్మీయుడు, మీ కంటికి కనిపించే మనిషి కాదు, ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన గురించి సులభంగా మాట్లాడితే నీవు నాకు పడింది ఆల్రెడీ నాకు పడితే నేను ఆడికి 7కి వచ్చి పడ్డా, నీకు పడితే బాబు జాగ్రత్త అన్నాడు. నా ప్రియమైన దేవుని సమూహం ఎందుకంటే అభ్యంతర పరిచేవాడు అన్నిలు అనేక మంది చేస్తారు. ఎవరి గురించి అంట ఇస్తూ గురించి అభ్యంతర పడతారంట. అందుకని ఉండకూడదు. ఏం చెప్తున్నాడట, నీవు వెళ్ళి
దారం తీసుకోపోయి ఒకరైతే బాగు తీసుకోపోయా కదా, బాగు తీసుకోకపోతే బాగా చేపలు అయ్యి చేప నోరు తెచ్చుడు, ఏ చేప నోరు దొరుకుతుంది అది కొట్టుకో, ఎన్ని చెక్కలు అయితే పట్టకరా, అది నువ్వు పంచుకున్నా నేను పంచుకున్నా. పరలోక సంబంధం అంటే పగటి సంబంధుల గురించిన ప్రత్యక్షతను బయలుపరుచుకున్నాడంటే ఆయన సామాన్యమైన వ్యక్తి కాదండి. ఆయన పుట్ల నిర్లక్ష్యం ఉండగాకు, అశ్రద్ధగా ఉండగాకు, అపనమ్మికంగా ఉండగాకు, అభ్యంతరం పడేదానిగా ఉండొద్దు. ఆత్మీయునిలో తన శిష్యుని పిలిచంట ఒక్కగా తీసుకుని ఆ గాలానికి గాలి వేసినప్పుడు ఏదైతే ఫస్ట్ పడిందో అంత పెద్ద సముద్రం నుంచి ఒక చేపేనంట ఆ వాటిని ధ్యానిస్తుంటే కవ్వ ఇది అంత ఆశ్చర్యం. యెషయా-గ్రంథం 9:6 ఆయన ఆశ్చర్యకరుడు, మనకు అనుగ్రహించబడిన కుమారుడు, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. అంటే నీలో ఉన్న ఆశ్చర్యకార్యాలు బయట పెట్టడమే. ఒక చేప ఏదైతే గాలిని తగిలిందో అది తీసుకున్నాం, ఆ చేప నోట్లో ఒక షెకేల్ అంటే తీసుకున్నామంటే పేతురు ఏం చేసిందంట, ఏం చేశాడని ఏం చేశాడు పేతురు? ఊరుకో ప్రభువా, ఆ సముద్రం మీద ఒక చేప పట్టడం ఏంది, దాని నోట్లో షెకేల్ ఉండటం ఏంది, తేవడం ఏంది, ఇది ఆత్మీయంలో వచ్చే ఆలోచనలు కదా, అవిశ్వాసపు మాటలు. పేతురు ఆలోచన చేయలేదండి, చెప్పాడు చెప్పలేదు, పక్కన గ్యాస్ తీసుకొని పోయాడట. అది తీసుకొని అని ఏమంటారు, గ్యాస్ తీసుకొని సముద్రానికి వెళ్ళాడు. వెళ్ళి గాలం వేసేసరికి ఏం పోయిందంట, ఒకే ఒక పక్కన బయటికి తీసి నోరు తెచ్చాడు. అంటే చెప్పిన వ్యక్తి సామాన్యమైన వ్యక్తి కాదు, ఆయన అద్భుతాలు చేసే దేవుడు. తప్పక ఆ చేప నోటిలో షెకేల్ ఉంటుంది, అది విశ్వాసం. అక్కడ కొన్ని నమ్మకత మాటలు మాట్లాడితే ఆయన పేతురు భక్తుడు అయ్యేవాడు కాదండి, ఒక మామూలు వ్యక్తి. దేవుని మాటలపై విశ్వాసం ఉంచాడంట. ఆ చేప గాలం వేసి ఎప్పుడైతే చూస్తాడో అందులో షెకేల్ ఉన్నది. చక్కని తీసుకుని బయలుదేరిపోయాడంట. బయలుదేరి వెళ్ళిపోయి ఇద్దరికి పన్ను కట్టడం జరిగిందండి. నా ప్రియమైన దేవుడు, ఈరోజు ఈ మాటలు మనం వింటూ ఉండగా మనం మొదట చదువుకున్న మాటలు స్థితిని జ్ఞాపకం చేసుకోకుండా నువ్వు ముందుకు వెళ్ళి నీ ముందు వెలుగు సంబంధమైన అనుభవాలు నేను పెట్టాను, అవి నేను నీకు సాదృశ్యంగా చూపించాను. నన్ను ఎరిగిన నా ప్రజలు, నా రక్తంలో కడుగుబడిన నా జనాంగం, నా పరలోకంలో నాతో కూడా ఉండబోయే నా పిల్లలు, నా వారసులు అనబడిన వారు నీతి, న్యాయము, యథార్థత, సత్యమను ఈ చక్కని అనుభవాల్లో వాళ్ళు ముందుకు సాగాలి. ఇక్కడ అరషకేలు అనుభవాన్ని ఇక్కడ మనం చూస్తే ఈ కపెర్నహూములో ఖలీలు నిలబడలేకపోయాడు. ప్రభు ఏందయ్యా, ఏంటి ప్రభు అయిన గొప్ప దేవునికి పరిస్థితి, గలిలయలో నా ప్రభుని ఎవరు అంగీకరించలేదు, అంగీకరించారు. యెరూషలేములో కూడా ఆయన అంగీకరించలేదు, కపెర్నహూములో ప్రజలు ఆయన అంగీకరించారంటే తర్వాత అరషకేలు వసూలు తీసుకొచ్చి మాట్లాడాలి. ఏమండి మాట్లాడడానికి లేదండి. అక్కడ దేవుడు తన మహాకృపను చూపి అక్కడ ఆయన అద్భుతాలు ఆశ్చర్య కార్యాల ద్వారా అనేక సమాజ మందిరాల్లో నిలిచి బోధించి ఒక మంచి అనుభవాన్ని ఆ ప్రజలకు ఆ ప్రాంతంలో చూపించి పేతురు గారిని ఉన్నతమైన స్థితిలో, అందుకే పేతురు గారి గురించి అంటాడు, నీవు బండ మీద నా సంఘాన్ని కట్టును. కట్టడానికి ఆయనకి అంత మెలకు వచ్చింది చూడండి. ఇన్ని మెలకలు దాటి ఒడ్డెక్కాడు. ఇన్ని మెలకలు మన ఆత్మీయ జీవితం బావాలనుకో. మనమైతే ఏమంటే ఏది మెలకలు ఎవడబాకాడు, ఒక మెలకైతే పోదు, 2-3 మెలకలైతే పోదు, ఇన్ని మెలకలా ఆ కొండ ఎక్కడానికి ఇన్ని మెలకలా ఏడాది వచ్చింది మన విశ్వాసం అంతా. ఏమండి ఆత్మీయం అండి, ఆత్మ సంబంధులం అండి, పగటి సంబంధులం అండి. నువ్వు చీకటిలో పాపంలో కోప స్థితిలో ఉండగా నిన్ను నన్ను బయటకు తీసి మన మధ్య అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసి తన రక్తాన్ని కార్చి ప్రతి పాప బంధకం నుంచి విడిపించిన వాడే ఆ దేవుడు. ఆయన రుణం మనం ఎలా తీర్చుకోగలం? భక్తులంటాయా, నువ్వు చేసిన మేలుకి, నువ్వు చేసిన ఉపకారానికి నేను ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను?
ఏమి ఇవ్వాలంటాడంట, 1 కిలో వెండి తెస్తానయ్యా, తప్పకుండా 2 కిలో బంగారం తెస్తాను, మొత్తం ఇచ్చి ఏమో తీసుకుంటాను కదా. ఏమండి మనం అయితే అంటామేమో ఆత్మీయ జ్ఞానం అవకతవకగా ఉన్నదండి. భక్తుడు ఏమన్నాడంటే, అయ్యా నువ్వు చేసిన మీరు ఏం చేస్తాడంట, విరిగి నలిగిన హృదయం. ఎవరన్నా చేసిపోయి ఇవి నలిగిన హృదయం కానీ ఆయన చేర్చుకుంటామంటే పావున్న తల్లి చూశారు కానీ కదా. విరిగి నలిగిన నీ వద్ద నుంచి వెండి బంగారం ఆశించట్లేదండి. అంత గొప్ప దేవుడిని కలిగి ఉన్నాం కానీ మనల్ని గురించి ఎవరు అభ్యర్థన పడకుండా నడుచుకొని మన దేవునికి మహిమకరంగా జీవిద్దాం. ఈ లోకంలో ఒక సాక్ష్యం నిలుపుదాం. ఇదిగో భక్తుడు అంటాడు, నీ గదిలో ప్రార్థన, నీ మధ్యలో వాక్యము, నీ వీధిలో సాక్ష్యం ఉంటే నీ విరిగి నలిగిన హృదయముతో ఈ సాక్ష్యాన్ని పట్టుకొని నీ దేవుని ఎదుర్కో. ముందున్న వాటి కొరకు వేగిరపడు. అవును గారు ఎందుకన్నానంటే, నేను కనుకున్న వాటిని మర్చిపోయి ముందున్న వాటి ఒట్టి చేతులతో పాడేదంట. కొన్ని ఆత్మీయ అనుభవం వేసుకోవాలంట. అయితే వా ఎంత బాగుంది కదా. కావాల్సిన గుడ్డలు, కూరగాయలు, సరుకులు సంచులు చేసుకుని ప్రయాణం అయితే ఆత్మీయ ప్రయాణం కట్ట ఆత్మీయ అనుభవం సంచులు వేసుకొని మొయలేని మాటతో పరుగు. అది పగటి సంబంధుల యొక్క లక్షణాలు. పగటి సంబంధులకు ఉండవలసిన గుణ లక్షణాలు ఇవ్వండి. వీటిని గూర్చి తనను తాను గూర్చి కపెర్నహూములో కానీ దేవుని వాక్యంలో కానీ ఆ ప్రభు తనకు తనుగా సాక్ష్యం నిలుపుకొని ఈ సాక్ష్యాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళమని ఆయన బహు సూటిగా స్పష్టంగా తెలియజేస్తూ ముందుకు నడిపిస్తున్నాడు. ఈ మార్గంలో మనం ఆశీర్వాదకరంగా ముందుకు వెళ్దాం. దేవుడు తన మాటలను మన వెనుకడిలో దీవించిన ప్రార్థిస్తున్నాం. 2 మాటలు ప్రార్థన చేసుకొని మనం ముందుకు సాగుదాం. ప్రభు నాకు ప్రేయర్ లీడ్ చెల్లెదు గుట్టు ప్రార్థన చేస్తున్నాం. ప్రేయర్ లీడ్ పేజ్ చెల్లగొట్టు వచ్చింది. ప్రేయర్ యాక్షన్ బిట్ చెప్పబడినటువంటి వాక్యాన్ని నీ ప్రభువు నీవెంతగా దగ్గరగా జీవించాలనుకుంటున్నావు. నీ ఆలోచన ఏమిటో ఒకవేళ నా ఆత్మీయ జీవితాలలో అన్నిలకు అభ్యంతరకరంగా ఉంటే మనం మార్చుకుందాం. మన స్వతంత్రమే మన దేవునికి మామూలు కాదని మన ఇష్టాన్ని సాధించాలని మన దేవుడు చెప్పలేదు. లోకంలో ఉన్న వారికి కూర్చిన అభ్యంతరం రాకూడదని అక్కడ ఒక ఆశ్చర్య కార్యం చేస్తూ ఉన్నాడు. మరి ఆ దేవాది దేవుడు తన తండ్రికి తెలియపరిచినప్పుడు ఆ మాట ఆయన చెప్తూ ఉన్నాడు. పరలోకపు తండ్రి వెంటనే జలచరాలకు ఆజ్ఞించాడు అన్నాడు. పాత నిబంధన కాలములు యోనాను మింగి కడుపులో భద్రపరచమని ఒక మధ్యమనకు ఆజ్ఞించినప్పుడు అది లోబడింది. అలాగే దేవుని కుమారుడు ఒక మాటను చెప్పాడో లేదు, వెంటనే పరలోకపు తండ్రి ఒక చేపకు ఆజ్ఞ ఇచ్చి ఒక షెకేలు తన నోట పంపించినట్లుగా అన్ని వేల చేపలు, లక్షల చేపలు ఆ సముద్రంలో ఉండినను దేవుడు దేనికైతే ఆజ్ఞించాడో ఆ చేప దేవుని మాట విన్నది. ఈనాడు మనము అభ్యంతరకరముగా ఉండక దేవుని మాటకు చెవియొగ్గు వారముగా ఉండాలి. ఆ చేపలతో విశ్వాసుల్ని పోలుస్తూ ఉన్నాడు. పట్టజాలని చేపలు, విస్తారమైన చేపలను మనుషులతో పోలిస్తే ఇప్పటి వరకు నువ్వు చేపలు పట్టువాలిగా ఉన్నావని, ఇక మీదట నువ్వు మనుషులను పట్టు జాగ్రత్తగా ఉంటావని భక్తులతో సెలవించినట్లుగా ఈనాడు నమ్మకముగా ఒక మాట చెప్తే నీటిలో ఉన్న చేప ఆరటించి నుంచి పేతులు ఉన్న స్థలమునకు వచ్చి చిక్కుబడి, అది విశ్వాసం. ఆ చేపను విశ్వాసికి సాదృశ్యంగా దేవుడు చూపిస్తూ ఉన్నారు.
భక్తులని విశ్వాసులకు మాదిరికరమని చూపిస్తున్నాడు. అక్కడ పన్ను వసూలు చేయు వారిని అన్యస్తులకు సూచనగా చేస్తున్నాడు. ఆ దేవాది దేవుడు ఆ పరలోకపు తండ్రి ప్రవాసిగా ఆయన చూపించుకుంటున్నాడు.